హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్. ఇవాళ అయితే బయట అయితే మా పొలం పనులకైతే వెళ్తున్నాము. మా వాళ్ళైతే అందరు వెళ్ళిపోయారు. నేనైతే లేట్ అయిపోయాను, ఇంటి దగ్గర ఉండిపోయాను. ఇప్పుడైతే నేను బయలుదేరి వెళ్తున్నాను. మా వాళ్ళైతే ఒక 2-3 పొలాలు అయితే కోస్తుంటారు. నేనైతే ఇప్పుడు మరి లేట్ గా వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను కోతకైతే వెళ్తున్నాను. మా వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఈ వీడియో మీకు ఉంటది అనుకుంటున్నాను. నచ్చితే మట్టుగా చూస్తూ చూస్తూ ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే పొలంకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్, రండి. మా అత్తగారు వాళ్ళైతే ముందైతే వచ్చేసారు. నాకైతే చిన్న పని పడిపోయింది, అందుకనేసి పని చూసుకొని పొలాలకైతే వచ్చాను. కదా పొలాలంతా సగం అయిపోయింది, కోస్తారు. అత్త, ఎన్ని పొలాలు కోస్తారు? 5 పొలాలు కోస్తారా? ఇదే లాస్టా? ఉన్నాయా ఇంకా 4 పొలాల? ఏటైంది వదినా, కోసేసుకున్నావా? బ్లడ్ వచ్చేస్తుంది. ఏటత్తది? ఫ్రెండ్స్, మా వదిన అయితే చేయి కోసేసుకుంది. పాపం గాబర్తో ఎప్పుడు ఈ పొలం కోసేద్దామా అనేసి గాబర్ పడిపోయి చేయి వేలు కోసేసుకుంది. చూడండి, బ్లడ్ ఇప్పుడు అంబులెన్స్ ఫోన్ చేస్తాము, అంబులెన్స్ ఫోన్ చేద్దామంటుంది మా అత్తగారు. ఇంకా కింద పొలం అయితే ఉంది, ఈ పొలం అయితే అయిపోయింది. ఇప్పుడు కింద పొలంకి అయితే వెళ్తాం. ఆపరేషన్ చేసేటప్పుడు చేస్తామండి. ఇదైతే జస్ట్ కోసం ఆపరేషన్ పొలం అయితే కొయ్యడం అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ పొలంకి అయితే దిగుతున్నాం కొయ్యడానికి. కొయ్యడానికి 4-5 పొలాలు మళ్ళీ ఉన్నాయి. మరి టైం సరిపోద్దో లేదో మరి కొయ్యాలంటే. ఊర్లో కోతలు అయితే అయిపోయి అందరి పొలాలకి కోతలు అయితే క్లియర్ చేస్తారు. మా ఇంటి పొలాలు అయితే ఉండిపోయి కోత 27వ తారీఖు నుంచి తుఫాన్ ఉందంటున్నారు. అందుకని భయపడి త్వరగా అయితే ధాన్యం అయితే కోసేద్దామని గాబర్తో కోస్తున్నాం. పోతా ఓ కట్టబాట ధాన్యం పట్టించేటప్పుడు పండగ ఏం చేస్తారు? ఏం పెడతారు? మాకు బిర్యానీ పెడతారా, లేకపోతే చికెన్ బిర్యానీ పెడతారా? ఏంటి చెప్పొస్తా, ఏది కావాలి అది చేద్దాం. పెట్టాలి. మరి మాకేం పెట్టాలండి. ఈ ధాన్యం పట్టించిన తర్వాత మాకు మన సాంప్రదాయంగా సంక్రాంతి భోగి లాంటివి చేస్తారు కదా, అది కావాలా? మా ప్రజల్లో జావ్ అంటారు కదా, ఏంటది? ఆ జావ్ చేసి పెట్టండి. ధాన్యం మట్టించి కొత్త బియ్యంతో ఏదో రాగి జావ అది చేస్తారు కదా. పొంగలా? సంక్రాంతి పొంగలి, సంక్రాంతి పొంగలి లాగా పొంగల్ జావా చేద్దాం అత్త. చేయండి. మరి కోతకు వచ్చిన వాళ్ళకు ఎక్కువ ఇవ్వండి. అలాగే, ఎందుకంటే ఇంతలా కష్టపడుతున్నాం కదా. అలాగే పండగ రోజు అడగండి, కావాలంటే అది చేస్తాను. మీ ప్రేమతో కడుపు నిండా పెడితే చాలు అందరికి. చికెన్ బిర్యానీ లేకపోయినా ఈ మనం కష్టపడి సంవత్సరం అంతా మా కష్టాన్ని వృధా చేయకుండా ఈ పంట పండించిన ధాన్యంతో మాకు అదే బియ్యంతో మాకు ఏదైనా చేసి పెట్టండి. అప్పుడు సంక్రాంతి పొంగల్ చేస్తాను. లేత సంక్రాంతి పొంగల్ ఇస్తారా? పొంగల్ చేస్తాను, చేయండి. మరి సంక్రాంతి కిచిడీలు ఎవరు చేసి పెడతాను. కిచిడీలు పొంగల్ అది చేస్తారు కదా. काटबाई दान काट తీసుకోలే बाबा खायदेसी जुडून जा नुआ शावर संग रंदा दे खायदेस कदे बडून
జ్యోతికి మట్టుకు ఎక్కువ దేశం బారి సరేకా कई बोले कटेली కదా बोनी तर बोनी అది రక్తపాత మీద అయితే బిడాయి ताकि से ఎక్కువ देऊले ते खाइले खाओ खाइला पचिल समेको कई बोले ఇదికి గూడల పహామి కై बोले ఐరన్ కాబట్టి ఇది రక్తం గెలాటగా అరింత తగడే రక్తం అదేనా ఈ రోజు అయితే కోత అయిపోతుంది అయిపోయిన తర్వాత 2-3 రోజులు ఉంచి మళ్ళీ శనివారం కట్టలు కట్టి పొలంలో తీసుకెళ్లి కుప్పలు ఊడ్చిన తర్వాత మరుసటి రోజు మట్టించి ఇంటికి తీసుకెళ్తాం అప్పుడు ఆ రోజు ఈ గడ్డి అయితే వేస్ట్ చేయకుండా ఆవులకి గేదెలకి అలా పెడతాము ఇవైతే వేస్ట్ చేయము గడ్డి అని ఇవి కూడా పనికి వస్తాయి గడ్డి ఇది కూడా ఒక రోజు అంతా పడుతుంది గడ్డి ఇంట్లో ధాన్యం తీసుకెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ గడ్డికి ఒక రోజు పడతాయి ఒక రోజు మళ్ళీ తీసుకెళ్ళడానికి ఇంటికి అది ధాన్యం మట్టించే రోజు అయితే చాలా పండగ రోజులాగా పండగ చేసుకుంటాము ఆ కాలంలో ధాన్యం మట్టించే రోజు పండగలాగా వంట చేసుకుని వచ్చే వాళ్ళందరూ తినిసి మన సాంప్రదాయంగా మరి పూజలు పునస్కారాలు చేసే లాంటి వాళ్ళైతే చేసుకుంటారు మామూలుగా ప్రేయర్ చేసుకునే వాళ్ళైతే ప్రేయర్ చేస్తారు కానీ అక్కడే కాలంలోనే పెద్ద పండుగలాగా చేసుకుంటాం మేమైతే ఎందుకంటే ఇదే తొలిసారిగా మన ఇంట్లో లక్ష్మీ తల్లి మన ఇంటికి వస్తుంది అనుకుంటే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి పండగ చేసుకుంటాము ఫ్రెండ్స్ కోతలు అయితే కోసిన తర్వాత ఈ విధంగా అయితే పేరుస్తాం అనమాట ఒక రోజు 2 రోజులు అయితే ఈ ధాన్యాన్ని అయితే పొలంలోనే అయితే ఆరబెడతాము ఆరేసిన తర్వాత బాగా ఈ గడ్డి అంతా ఆరిన తర్వాతే కలంకి తీసుకెళ్ళి కలంలోనైతే కట్టలు కట్టేసి తీసుకెళ్లి కలంలో వేసి నూర్చుతాం అనమాట. అప్పుడైతే ట్రాక్టర్లు తర్వాత ఆటోలతోనే నూర్చేస్తున్నాం కానీ అప్పుడైతే ఆవులతో ఎర్లీ మార్నింగ్ అయితే ఆవులతోనైతే నూర్చుతాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, కోత అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాం. సాయంత్రం అయిపోయింది. ఈ వీడియో చూస్తూ ఈ వీడియో ఎలాగనిపించిందో కింద కామెంట్ చేయండి. మన అరకు లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.